వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తను పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే, అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా వరకు చలమణి అవుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడుతోంది. ఎవరైతే అక్రమంగా కేసులు పెడుతున్నారో బీఆర్ఎస్ కార్యకర్తల మీద వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అంటూ కూడా ఆయన సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది మన రోజులే. ఇక రాబోయే రోజులన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉన్నాయి. మళ్ళీ ఏదైతే ఈ కాంగ్రెస్ పాలన తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పాలనే కాబట్టి ప్రతి ఒక్కరి పేర్లు కూడా నేను నమోదు చేసి పెట్టుకుంటాను, నోట్ చేసి పెట్టుకుంటాను. వాళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను. వాళ్ళు దేశం దాటిపోయినా సరే వాళ్ళని రప్పించి కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు. వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడవాడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఇక చూసారు కదా కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటున్నారో, ఏదైతే మా అంటే రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతామేమో, దేశం దాటి వెళ్ళిపోతామేమో అనుకుంటున్నారేమో, కానీ యాడున్నా తీసుకొచ్చి మరి మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టేదే లేదు అంటున్నారు ఆయన. కేసీఆర్ అంత మంచివాడిని అయితే నేను కాదు అని ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని విచ్చలవిడిగా ఏమేమైతే చేస్తుందో, ప్రతిదానికి బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు కావచ్చు. ఇక వాళ్ళకి ఆయన ఒకటే అంటున్నాడు, పోలీసులు ఏం చేయాలి, దొంగలు పట్టే పని మీద. అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కావచ్చు, హైదరాబాదే తీసుకుందాం, ఎక్కడ ఏం జరిగినా పోలీస్ అక్కడ ఉండాలి. కానీ అవన్నీ పోలీసులు మర్చిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వెనకబడ్డారు. ఏం పోస్ట్ పెట్టినా కూడా, సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళకి ఫోన్ కూడా కొడుతున్నారు. మాయంబడబడ్డారంటూ కూడా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడ్డారు అంటూ మాట్లాడుతున్నారు. సో అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ పాలన మీద దృష్టి పెట్టి ప్రతిపక్షాలను వెంటబడతారా, ప్రతిపక్షాలని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి లోపలేస్తారా, ఇవన్నీ తర్వాత ముచ్చట్లు. ఫస్ట్ ప్రజలకు ఏం చేయాలో నిర్ణయించుకోండి. ప్రజలకు ఏం చేసి ప్రజాసేవ ఏ విధంగా ఉండాలి. ఇప్పటికే రోజు విమర్శల పాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఖరాఖండిగా సవాళ్ళు విసురుతూ వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ అధికారులు కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నారు. ప్రజాపాలన వదిలేసి ప్రతిపక్షాల వెంటబడడం, అంటే కేసులు పెట్టడం, ఇదే లొల్లి నడుస్తుంది బయట. ఒక పక్క ఎన్నికల గురించి లొల్లి, మరో పక్క విమర్శల పాలు, ఇంకోటి ప్రతిపక్షాలని ఎట్లా వేధించాలి ఏంది అన్న ధోరణిలోనే వెళ్తుందే తప్ప ప్రజాపాలన ఏ విధంగా, అసలు ప్రజలకి ఏం పాలన అందించాలి, మేము ఇచ్చినటువంటి హామీల నుంచి ఎంతవరకు నెరవేర్చుకున్నాము, ఇంకెంతవరకు బాకీ ఉంది, ఎంతవరకు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద దృష్టి పెట్టడం లేదు, మర్చిపోయింది. అందుకే ఈరోజు కేటీఆర్ ఏమంటున్నారు, వచ్చేది మళ్ళీ మా పాలనే, 7న ఖచ్చితంగా వస్తాము, సో అన్నీ కూడా లెక్కలు తేలుస్తాము, లెక్కలు బరాబర్ తేలుస్తా, ఇంతకు ముందులాగా ఉండేది లేదు. రోజులు మారినాయి, మేము మారినాం, ఇక మేమేందో చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తామంటూ ఆయన సవాల్ చేస్తున్నారు. మరి ఇక చూసుకోండి. కేటీఆర్ మాట్లాడుతూ మొదటగా అదే తీశారు. ఇందిరమ్మ అంటే ఏంటి, దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. ఎమర్జెన్సీ కావచ్చు, ఇందిరమ్మకు ఉన్నటువంటి పేరును కూడా మీరు పోగొడుతున్నారు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకైనా ఉండగలిగే అటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదంటే రోజువారీగా ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తోంది. ప్రతిపక్షాలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి గట్టి పోటే ఇవ్వబోతుంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని. సో చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.